వక్ఫ్ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి. ముస్లింల ఆధిపత్య ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్నీ దోచుకుని వెళ్లిపోయే ముందు వీరిని పొడిచి చంపారని ఆరోపించారు. మరో ఘటనలో సజూర్ మోరే దగ్గర 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శంషేర్గంజ్లోని ధులియాన్లో ఇద్దరిపై కాల్పులు జరిగాయి. 2 రోజుల ఘటనలకు సంబంధించి 118 మందిని అరెస్ట్ చేశారు. మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. కొన్ని వర్గాల్లో గందరగోళాన్ని కలిగించేలా అవాంఛనీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. వక్ఫ్ చట్టం అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. దానిని బెంగాల్లో అమలు చేయబోవని తేల్చి చెప్పారు.